నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్ర ప్రజలకే నష్టం కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు. కేంద్రంతో కలిసే ముందుకు వెళతామని, రాష్ట్రాభివృద్ధికి మోదీ పెద్దన్నలా సహకరించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, తర్వాత అభివృద్ధిపై దృష్టి సారిస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని రాకను రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 4,000 మెగావాట్ల ప్రాజెక్టును నిర్మించాల్సి ఉండగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 10 ఏళ్లలో 16,000 మెగావాట్లకే పరిమితమైందని తప్పుబట్టారు. 24,000 మెగావాట్ల స్టేజ్ 2 నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు. కొత్త యూనిట్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులు, సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. పూర్తయిన 16,000 మెగావాట్ల ప్లాంటు నుంచి 85% రాష్ట్రానికే కేటాయించడంతో రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీరుతాయన్నారు. ఎన్టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. హైదరాబాద్ మెట్రో, మూసీ సుందరీకరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.